ఆంధ్రప్రదేశ్ నవయువ శిఖరం మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. చామర్తి జగన్మోహన్ రాజు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు, అన్నమయ్య జిల్లా. ప్రస్తుతం మనతో పాటు మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు రిప్రజెంటేషన్ ఏమని ఇచ్చారు, ఏమన్నారు కమిషనర్? మన ఎమ్మెల్యే ఆల్ ఎమ్మెల్యేస్ మా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఓన్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉంది, ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఉంది. మా ఎమ్మెల్యేస్ అంటే చాలా టైం రిక్వెస్ట్ చేస్తే అంటే కమిషన్ ఇంపార్టెన్స్ ఇస్తలేదు, బడ్జెట్ శాంక్షన్ చేస్తలేదు, చాలా పెండింగ్ వర్క్స్ ఉంది కంప్లీట్ చేస్తలేదు అన్న ఎమ్మెల్యే వచ్చే మా ఏరియాలో స్ట్రీట్ లైట్ లేదు, మా దగ్గర రోడ్ లేదు, మన దగ్గర డ్రైన్ సిస్టమ్ బాగాలేదు అంటే ఇంపార్టెన్స్ ఇస్తలేదు, ప్రోటోకాల్ బి సరిగా మెయింటైన్ చేస్తారు. చిన్న చిన్న ప్రోగ్రాంలో మేము ఎమ్మెల్యేకు సీట్ ఇస్తలేదు, ఇది రాంగ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ పవర్లోనే అప్పుడు ఆల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, ఆర్ ఎంఐఎం ఎమ్మెల్యేకు రెస్పెక్ట్ ఇచ్చారు. మా ఈ కాంగ్రెస్ పీరియడ్ రేవంత్ రెడ్డి గారు పీరియడ్లో మా ఎమ్మెల్యేస్కు టోటల్ డిగ్రేడ్ చేస్తున్నారు, ఏ ప్రోగ్రాంలో పిలిచలేదు, ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నారు. కమిషనర్కు అది చెప్పినా మున్సిపల్ ఏరియా ఏ ప్రోగ్రామ్ చేస్తే మా ఎమ్మెల్యేస్కు ప్రోటోకాల్ ఇవ్వాలి, మరి మన దగ్గర స్ట్రీట్ లైట్లో రైట్ ఇవ్వాలి, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు అని మంచి కొత్త గాడి పర్చేజ్ చేయాలి. ఎంత డెవలప్ చేసే పార్క్ మొత్తం నష్టం అవుతుంది, డెవలప్మెంట్ కోసం రోడ్స్ మొత్తం బాగా మెయింటైన్ చేయాలి. అది ఏమేమి డిమాండ్స్ ఉంది మొత్తం డిమాండ్ ఇచ్చిన కమిషనర్కు ప్రామిస్ చేసిన, నేను చేస్తా అంటే వాదా చేసిన. అట్లాగే ఒక చిన్న అంటే మా కార్పొరేటర్ క్వశ్చన్ పెడితే ఎస్బీ రిజెక్ట్ చేస్తున్నారు, ఒక క్వశ్చన్ యాడ్ చేస్తలేదు. ఇది ఎట్లా గవర్నమెంట్ వస్తుంది, ఇది రాంగ్ ఉంది. గవర్నమెంట్ మంచి ప్రోగ్రామ్ చేస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తా. ఇప్పుడు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ తీసుకుపోయినా అది సరిగా వెరిఫికేషన్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ స్కీమ్లో ఇస్తా అంటే ఇందిరమ్మ స్కీమ్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, నా సింగిల్ బెడ్రూమ్ కట్టలేదు. మా కేసీఆర్ గారు కట్టేసిన డబుల్ బెడ్రూమ్ కలర్ చేసి ఇందిరమ్మ స్కీమ్లో ఇస్తున్నారు. ఇది టోటల్లీ పాలసీ మంచి పాలసీ లేదు. మా ప్రాపర్లీ ఇది మున్సిపల్లో అంటే మా మెజారిటీ ఉంది, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన ఏమేమి డిమాండ్ ఉంది పబ్లిక్ కోసం తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. అంటే మేయర్ పార్టీ మారాక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాక ఈ విధానం ఏ విధంగా ఉంది, సమస్యల పైన ఫోకస్ చేయడం లేదా? ఇది ఏం డిసైడ్ చేయలేదు, హైకమాండ్ తో ఏం డిసైడ్ చేయలేదు. అది ఉంది తప్పకుండా మా దగ్గర ఉన్నంటే ఇక్కడ వస్తే రిజైన్ చేసే వస్తే బెటర్ ఉంది. రిజైన్ చేసి అంటే ఏ పోస్ట్ లో వస్తే మంచి లేదు, ఈ రూల్లో వస్తలేదు. తప్పకుండా అవి ఏం డిసిషన్ తీసుకోలేదు. మా పార్టీలో డిస్కస్ చేసిన తర్వాత ఎట్లా అందరూ ఎవరు అడ్వైజ్ ఇస్తా, ఎవరు రాజిస్తా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. అంటే మెజారిటీ మాత్రం బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది. ఏమైనా అవిశ్వాస తీర్మానంపై వెళ్ళే అవకాశం ఉందా? మీరు పార్టీ పెద్దలతో ఏమైనా చర్చించారా? ఏమంటున్నారు? మెజారిటీతో నేనే ఉన్నారు, మరి అపోజిషన్ పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది. ఇది ఇష్యూ అంటే మేరకు అంటే మేరు ఇష్యూలో అంటే మా పార్టీలో ఎడిషన్ తీసుకోలేదు. తప్పకుండా ఫ్యూచర్లో ఎడిషన్ తీసుకోకపోతే యాక్షన్. సో మొత్తం మీద ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలన్నీ క్లియరే, కానీ ఎప్పుడైతే మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరిందో అప్పుడు సమస్యలన్నీ ఫోకస్ చేయడం. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్ల సంబంధించినటువంటి ఫోన్లు ఎత్తడం కావచ్చు, వాళ్ళ సమస్యలు వేటిని కూడా క్లియర్ చేయడం లేదు. దీనిపైన మేము ఈరోజు కమిషనర్ని కలిసి వినతి పత్రం ఇచ్చాం, ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి అవిశ్వాస తీర్మానం న్యాయపరంగా ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం మెజార్టీ ఉంది, దీనిపైన మేము న్యాయపరంగా పోరాడతామంటూ ఒకవైపు మాజీ మంత్రి మహమ్మద్ అలీ ప్రస్తుతం పాటు చెప్తున్నారు. కెనపాత్ర శివతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.